మానేసి ఇంటి దగ్గర కూర్చోంటాడు. ఇప్పుడు జీతం ఎలాగా, బతుకెలాగా? నేను మరలా చెబుతున్న గమనించండి, నేను అలిసిపోయాను అనే మాట దైవం దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేయ. నువ్వు ఎక్కడైనా అలిసిపో, అది నీ ఇష్టం, అది నీ సొంత పని. నువ్వు అలిసిపోయి ఉంటే నీ కోసం, నీ బతుకు కోసం, నీ పిల్లల కోసం అలిసిపోయావు. ఆయన కోసం ఏమైనా అలిసిపోయావా? చెప్పరా? ఆయన కొరకు ఏమైనా అలిసిపోయారా? ఎవరైనా అలిసిపోయారా? తెల్లారి గంటలు మొదలెట్టి సాయంకాలం వరకు ప్రార్థన చేశారా? పోనీ తెల్లారి గంటలు మొదలుపెట్టి సాయంకాలం వరకు వాకింగ్ చేశారు ఎవరైనా? అప్పుడు నువ్వు అలిసిపోయినాడు. 3 పూట్ల తింటున్నావా? 3 పూట్ల టీలా? 3 పూట్ల సరిపోక మధ్యలో స్నాక్సా? ఈయన్ని తింటూ ఎవరి జీవితాన్ని దొంగిలిస్తున్నావు తెలుసా నువ్వు? దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని దొంగిలిస్తున్నావు. దయచేసి అర్థం చేసుకోండి. ఆశీర్వాదాలు ఎక్కడో లేవు. అదే చెప్పాడు సొలొమోను.